महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा। వాయిస్ తక్కువ ఉంది, కొంచెం ముందుకు తీసుకొస్తాను, కొంచెం జాగ్రత్తగా. పర్లేదు, వాయిస్ అంత రీచ్ అవుతున్నా ఉండవు. చాలు మీతో దాని దగ్గర నేను చేసుకోండి. ఆన్ అయిందా? ఆఖరి వారం మనం విష్ణుమూర్తి యోగమాయలో ఉన్నారని తెలుసుకున్నాం. విష్ణుమూర్తికే యోగమాయ ఆవహించి ఉంది. ఎందుకలా యోగమాయ విష్ణువు యోగమాయ ఆవహించినప్పుడు ఏమొచ్చింది ఇబ్బంది? బ్రహ్మదేవుడిని ఎవరు ఇబ్బంది పెట్టారో చూసారు? మధుకైటములు ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులు, ఇద్దరు బ్రహ్మదేవుడు ఇబ్బంది పెట్టాలని చూశారు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఆయన ఎంతటికి నిద్ర లేవట్లేదు. ఏమైందా అని ఆలోచిస్తే మా అందరికి పెద్ద ఆవిడ ఉన్నారు, కంట్రోలర్. ఎవరావిడ? అమ్మవారు, ఆదిశక్తి, జగజ్జనని అంటారు. అమ్మవారు ముగ్గురిని కంట్రోల్ చేసేది. సో ఈ యోగమాయలో ఉన్నది విష్ణు ఎవరి కారణం చేత? అమ్మవారు. అలా అమ్మవారిని ప్రార్థన చేస్తే యోగమాయ వదిలేసింది. విష్ణుమూర్తిని ఆ యోగమాయలోంచి బయటికి తీసుకొచ్చింది అమ్మవారే. అంటే తను తొలగింది కాబట్టి ఆయన మేల్కున్నాడు. అలా యోగమాయలోంచి బయటికి వచ్చిన విష్ణుమూర్తి. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, ఈ శక్తి ఎవరు? శక్తి ఎవరు? అమ్మవారు ఎవరు? ఆవిడ ఎలా ఉద్భవించింది? ఆవిడ గురించి విశేషాలు చెప్పమని అడిగారు. అక్కడ మనం ఆగాం. దీనికి ముందు స్టార్ట్ చేసే ముందు చిన్న వివరణ. నిన్నటి రోజున శివరాత్రి 2025 శివరాత్రి జరుపుకున్నాం. దీనిలో గొప్పతనం ఏంటంటే చిన్నపిల్లలు నిజంగా చాలా ఓపికగా కూర్చున్నారు. నేను 1 అవర్ అని చెప్పా. యాక్చువల్ 1 అవర్ ఎప్పుడు నా పూజ ఉండదు, మినిమం 2 అవర్స్ 2 అవర్స్ పైనే ఉంటుంది. అలా చెప్తే భయపడతారని చెప్పలేదు, కానీ నిజంగానే అసలు ఎవ్వరు ఇంత సౌండ్ చేయకుండా కూర్చున్నారు. అది గ్రేట్నెస్. అరౌండ్ 8 to 9 పూజ అనుకుంటే 8:30కి స్టార్ట్ చేస్తే 11:30గా 12 అయింది. దగ్గరగా స్వామితో మనం 8:30 5 hours 3.5 hours క్యాల్కులేట్ చేసుకోండి. 7:30కి వచ్చారు స్టార్ట్ చేసినప్పుడు అభిషేకం. సరే, మనం స్వామి సేవ అంటే ఆయన రెడీ చేయడం నుంచి స్టార్ట్. నువ్వు ముగిసే టైంకి ఎంత అయిందమ్మా? టైం అరౌండ్ 8. సరే 8 చేసుకున్నాం. 8 to 12 అట్లీస్ట్ 4.5 hours. సరే మీ లెక్కలో 5 hours వేస్తున్నాం. ఎప్పుడైనా జీవితంలో 5 hours దేవుడితో స్పెండ్ చేశామా? చూడండి ఎంత బాగా అయిందో. అక్కడ నిజంగా ఏదేది కౌంట్ అవుతాయరా అంటే దేవుడి మీద పాలు పోస్తేనే కౌంట్ కాదు. చాలామంది తప్ప అభిప్రాయం ఉంది చాలామందికి. లోపల పూజారికి పుణ్యం కాదు, లోపల పూజారికి ఏమీ రాదు. ఎందుకు రాదు అంటే ఆయన జపం చేసుకుంటేనే వస్తుంది ఆయనకి. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఏంటి అంటే నేను అలాంటి వాడు వచ్చి అర్చన చేసామంటే నా తరఫున చేస్తున్నాడు. ఇప్పుడు పూజారి చేసినట్టు కాదు, నేను చేసినట్టు అర్చన. సో అర్చన చేసిన పుణ్యం నాకు వస్తుంది కానీ పూజారికి రాదు. కానీ పూజారి మరి ఎందుకు గొప్పవాడయ్యాడంటే దేవుడు పూజారి మాట వింటాడు. దేవుడు పూజ, ఆయన వశవర్తి అంటారు. అంటే పూజారి మాట దేవుడు వింటాడు. అందుకని మీరు ఏం చేసినా పూజారిని ఆర్ పురోహితుడిని సంతోష పెట్టాలి. ఎప్పుడైనా ఇంట్లో హోమాలు యజ్ఞాలు చేసుకున్నా, గుడికి వెళ్ళినా, ఎంత దేవుడు హుండీలో మీరు 100 రూపాయలు వేసినా 50 రూపాయలు వేసినా సమానంగా కానీ అంతకంటే ఎక్కువ కానీ పూజారికి ఇవ్వాలి. పురోహితుడు, పూజారి అనకూడదు. పూజారి అంటే పూజకు పనికిరానివాడు అని అర్థం. పురోహితుడికి ఇవ్వాలి, అర్చక స్వామికి ఇవ్వాలి. మనం హుండీ వేస్తే 10 రూపాయలు, అర్చక స్వామికి పురోహితుడికి 20 ఇవ్వాలి. అట్లాంటి పెట్టుకునే సమానంగా ఇవ్వండి. ఎందుకంటే ఆయన వల్ల ఆ గుడి క్లీన్గా ఉండడము, అక్కడ నిత్యం భగవన్నామం జరగడము, అందరికీ పనికొచ్చే విధంగా భగవంతుని అక్కడ అలా ఆ శక్తి అలా మెయింటైన్ అయ్యేటట్టుగా తన తపస్సు సాధన చేసి ఆ భగవంతుని అలా కాపాడుతుంటాడు తన పూజలో. అలానే ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు కూడా చూసారుగా మీరు అన్నీ ఏం చేస్తారు? నవధాన్యాలు వేసి బంగారం అని రకరకాల మెటల్స్ పూజ మంత్రాలు పవర్ఫుల్గా మంత్రాలు అవి చేసి ప్రతిష్ఠ చేస్తారు. అలా గంగాజలాలను తెప్పించి. అలా నిన్నటి రోజున శివరాత్రి అభిషేకం దగ్గర 4 గంటలు. రాని వాళ్ళు ఎవరు పాపం? ఒకసారి చేతులు ఎత్తండి. పర్లేదు, రాని వాళ్ళు ఎవరు? నేను అభిషేకాన్ని రాని వాళ్ళు. సరే పర్లేదు. స్వామి మీకు ఇంకెక్కడైనా ఛాన్స్ ఇచ్చుంటాడో లేదు, వెళ్ళారో లేదో, బిజీగా ఉండి కొట్టారో. శివరాత్రి జన్మకో శివరాత్రి అంటారు. మీకు జన్మకో శివరాత్రి అంటే అట్లీస్ట్ ఒక శివరాత్రి అన్నా వాడు జన్మలో అటెండ్ చేస్తాడేమో అని చెప్పారు. అలాంటి జన్మ కొట్టే అటెండ్ చేయమని కాదు. ప్రతి సంవత్సరానికి ఒక శివరాత్రి వస్తుంది. ప్రతి నెలకో శివరాత్రి ఉంది. చాలామందికి తెలియదు. నెలకో శివరాత్రి ఉంది, సంవత్సరానికి ఒక శివరాత్రి ఉంది. జన్మకో శివరాత్రి అనేది మరీ బిజీ షెడ్యూల్లో ఉన్న మహానుభావుడికి వాడికి దండం పెట్టాలి. అలాంటి వాడు మనం అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి కూడా వేస్ట్.
నిన్న నా అదృష్టం ఏంటంటే ఇక్కడ నాకు 4 గంటల అభిషేకం అయింది. మా గురువు గారింటికి వెళ్తే అక్కడ 1 గంట నుంచి అభిషేకం, 1 గంట 1:30 స్టార్ట్ అయింది అభిషేకం, 5:30 6ంటికి క్లోజ్ అయింది. అంటే ఎన్ని గంటలు? 5 గంటల 6 గంటలు స్వామి సేవలో ఉన్నాం. అయ్యాక మళ్ళీ 1 గంట స్నానం చేసి అన్న వల్ల మళ్ళీ భజన స్టార్ట్ అయింది. మీకు ఏం చెప్పానో అదే అక్కడ చేసాం. చెప్పేదోటి చేసేదోటి ఉండకూడదు. గురువు అన్నప్పుడు లేదా నలుగురికి ఏమైనా ధర్మం చెప్పినప్పుడు అది వాడు చేసేవాడు అయ్యి ఉండాలి, ఎంత స్ట్రెయిన్ అయినా కూడా. సో దగ్గర రాత్రి నాకు తెలిసి 2:30 3కి నేను పడుకున్నాను. 3కి పడుకొని మళ్ళీ 4:30 అక్కడికి వెళ్ళింది. కార్లో పడుకున్నాను. అక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు. మా కారు వెనక సీట్లో హాయిగా 2:30 3కి నేను 12కి వెళ్ళిపోతాం. ఆ టైం భజన చేసుకున్నాం జోష్గా. ఇంకా 2:30కి ఎందుకంటే నా ముందు రోజు పిచ్ పని ఒకటి చేశాను. ఏంటి అంటే రాత్రి 1 గంట యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటూ పిచ్ పని నేను తెలిసి చేసింది. అంటే ఎందుకట్లా అంటే ఒక్కొక్కసారి మాకు కూడా ఏమన్నంటే చాలా టైర్డ్ అయి ఉంటాం. ముందు రోజు అంతా నిద్ర బాగుంది, నిద్ర రాదు. ఈ స్లీప్ డిసిప్లిన్ అటు ఇటు అవుతుంది. ఎందుకంటే అంత ముందు ఇంకో దేవుడి పని వెళ్ళి అక్కడ లేట్ అయ్యి నిద్ర కొంచెం మిస్ అయ్యి కొంచెం ఇవన్నీ నిద్ర అటు ఇటు అవుతుంది. దానివల్ల రాత్రి నిద్ర పట్టలేదు. అట్లీస్ట్ చూస్తుంటేనే నిద్ర వస్తుందని చూస్తూ నిద్ర రాదు. నీకు ఉండదు. 1:32 పడుకున్నా. శివరాత్రి రోజు, ఇవాళ శివరాత్రి అంటే ఈరోజు పొద్దున్న 2:30 పడుకున్నాను. అందుకు రాత్రి 2:30 నిద్ర వచ్చేసింది. లేదంటే ఇంకా మేల్కొని జాగానే హాయిగా మా వాళ్ళందరూ 5 వరకు మేల్కున్నారు గురుగారింటి. మనం 2:30 జోవచ్చుదానం పడుకోవాల్సి వచ్చింది. సరే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ సేవ అయినా దేవుడి విషయంలో పనికి వస్తుంది. ముగ్గు పెట్టినా వస్తుంది, చిమ్మినా వస్తుంది. స్వామికి సంబంధించిన అంత అయిపోయాక అదే అంటున్నాడు, అంత అయిపోయాక ఎవరు వెళ్ళిపోతారు ప్రసాదం తీసుకొని. మొత్తం క్లీన్ చేసి చేపలు తీసి ఎక్కడెక్కడ పెట్టి మళ్ళీ నీళ్ళు తుడిచింది కూడా స్వామి సేవలోకి వెళ్తుంది. ఎందుకంటే అదంతా అయింది దేనికి కారణం? అభిషేకానికి కారణం. అదే జరగకపోయింటే అయ్యేది కాదుగా. ఒకనొకప్పుడు అఖిల్ వాళ్ళ తాతయ్య గారు ఒకసారి 4 కిలోలు 7 కిలో వచ్చాడు. ఇదే రూమ్లో కూర్చోమని అందుకు అరుగు లైట్ వల్ల ఆఫ్ చేసేయండి. ఇదే కూర్చోండి, ఎవరు వచ్చినా ఇదే రూమ్లో కూర్చోండి. అందుకే ఆ ప్లేస్ క్రియేట్ చేసాం. అఖిల్ వాళ్ళ తాతయ్య గారు ఒకసారి నవరాత్రులు పెడితే ఇక్కడ మీరు నమ్మరు, నేను లోపల చిమ్ముకుంటే అయ్యో పంతులు గారు మీరెందుకు చిమ్ముతారండి, నేను చిమ్ముతాను, చీపు తీసుకున్నా మీరు మారు బయట అంత మెట్ల చిమ్మే వీడుగా చిమ్మారు. ఆయన దృష్టిలో మా ఇల్లు అనుకోలేకండి, అమ్మవారు ఉంటున్న ప్లేస్ టెంపుల్ అనుకున్నాం. అది గొప్పతనం. అప్పటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఉన్న తేడా అది. బయట నేను చెప్పలేదే, మొత్తం మెట్లంతా చిమ్మేస్తారు. వద్దు స్వామి వద్దు నేను చేసుకుంటాను. లేదు మాకేం మీరు వేరే పనులు ఉంటే మీరు చేయండి, అమ్మవారు తయారు చేయండి. అప్పటి వాళ్ళకి అది ఉంది. ఇప్పటి వాళ్ళకి అప్పటి వాళ్ళకి తేడా ఏంటంటే పురోహితుడు పంతులు గారు అంటే ఆయన పూజకి దగ్గరగా ఉండాలి, ఆయన ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చోట పడుతుంది, మళ్ళీ స్నానం చేసి పూజ పోవాలి, ఎంత కష్టం ఆయనకి. అందుకని మాకు పూజలు రావు కాబట్టి మేము ఇలాంటివి చేస్తాను స్వామి మీరు పూజలు చేయండి అనేవాళ్ళు అప్పటి వాళ్ళు గొప్పవాడు. అలాంటి వాళ్ళకి దండం పెట్టచ్చు. ఇవాళ మీరేంటి మంత్రాలు చదువుతాం, మేము చిమ్మాలా, మీరు చిమ్మని మేము మంత్రాలు చదువుతామండి. ఉంటాయి వాడు నోరు తిరిగి చావదు. ఎందుకు చావదు? నోరు తిరిగి అడ్డమైన చెత్తంతా లోపల శవాలకి ఇవ్వాలని చూస్తుంటారు లోపలికి, అందుకు నోరు తిరగదు. నిజంగా పంతులు గారు అవ్వాలంటే అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, కానీ దాన్ని కఠినంగా వదిలేయాలి. నిర్మమాటంగా నాన్ వెజ్ తినద్దు, మందు జోలికి పోవద్దు, అబద్ధాలు అంటే అవసరానికి ఆడుతుంది వేరు, అబద్ధాలు ఆడకూడదు. ఇది బ్రాహ్మణుడి సొత్తు కాదు. దేవుడి పూజ అనేది బ్రాహ్మణుడి సొత్తు కాదు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, బ్రాహ్మణుడు గురువు అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు. ఎలా అయ్యాడు? బ్రాహ్మణుడు కంటే గొప్పవాడే. బ్రాహ్మణుడు గురువు అయ్యాడు, క్షత్రియుడు పుట్టింది. మరి ఎలా అయ్యాడు? ఆయన ఎన్నో వదులుకున్నాడు స్వామి. హంసపక్షాదులు వదిలేశాడు, బ్రహ్మాన్నే పట్టుకున్నాడు. బ్రహ్మాన్ని పట్టుకున్నాడు బ్రాహ్మణుడు. పుట్టుకతో బ్రాహ్మణుడుగా పుట్టినాడు వాడు బ్రాహ్మణుడు కాదని అడ్డమైన చెత్త తింటున్నాడు. ఇవాళ ఒక కొత్త దాని ఎగ్ వెజ్ తయారైందంటే, ఎగ్ వెజిటేరియన్ ఎట్లయితే నాకు తెలియదు. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా ఫామ్ అవుతుంది, దాని ఎగ్జిట్ ఎక్కడి నుంచి వస్తుందో, గుడ్డ ఎక్కడి నుంచి వస్తుంది, నోట్లోంచి వస్తుంది. నోట్లోంచి వచ్చిన ఎంగిలే అంటారు. గంగని జహన మహర్షి భగీరథ ప్రయత్నంలో జహన మహర్షి గంగ ఆయన ఆశ్రమం ముంచేసి వెళ్ళిపోతుందో తాగేశాడు. నోట్లో చదివితే ఎంగిల్ అవుతుంది, మళ్ళీ పుణ్యలోకాలు వెళ్ళాల్సిన సకల చక్రవర్తులు ఉన్నారు ఎలా అని చెప్పి చోలోని చదివాడు. అక్కడి నుంచి జాహ్నవి అయింది ఆవిడ పేరు, గంగానంలో జాహ్నవి అయింది. అందుకనే ఆయన అలా వదిలేడు కాబట్టి ఆ వంశపరంగా మనం అందరం వస్తున్నాం కాబట్టి మన గుడి చెవులో గంగ ఒక చుక్క ఉంటుంది అంటారు. అందుకనే ఏమైనా తుమ్మినా తగ్గినా పిచ్చి మాటలు మాట్లాడినా గంగా అనుకోవచ్చు, గంగా 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 అనుకోవచ్చు. లేదంటే పుండరీకాక్ష నామం, గోవిందనామాలకు వెళ్ళి అన్నిటికంటే పవిత్రాన్ని సమకూర్చే నామం పుండరీకాక్ష. పుండరీకాక్ష అని పుండరీకాక్ష అనుకోవాలి 3 సార్లు. మన నిన్న
ఆచమనం చేసినప్పుడు కూడా ఎత్తుకుని నీళ్ళు వెళ్ళాలని గుర్తుందా? పునరీక్ష. అలాంటివన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే గూడులో పిట్ట పిల్లలు పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, అయిపోయి పక్క గల్లీలో కుక్క పిల్లలు పుట్టే పెరుగుతున్నాయి, పోతున్నాయి. అవతల దున్నపోతులు బర్రెలు అని పెరుగుతున్నాయి, పోతున్నాయి. ఆవులు వస్తున్నాయి, పోతున్నాయి. ఎన్నో రకాల జంతువులు వస్తున్నాయి, మనుషులు కూడా వస్తున్నాడు, పోతున్నాడు. ఇంక వాడి వీడికి తేడా ఏముంది? నేను మనిషిని అని చెప్తున్నా కంటే నేను జంతువులని చెప్పుకోవడం ఈజీ కదా. వాడికి మనకి తేడా లేదు. నేను మనిషి ఎందుకు చెప్పు, నేను జంతువులని చెప్పుకోవాలి. నాకు వాడికి తేడా కూడా పొద్దున్న లేగానే సూర్యుడికి దండం పెట్టాలా, ఆ నీళ్ళు వదలాలి, అర్ఘ్యం ఇవ్వాలి. మనిషికి బుద్ధి ఇచ్చాడు కదా. బుద్ధి లేని జంతువు అంటారు, బుద్ధి ఉన్నవాడు మనిషి అంటాడు. అదే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే జంతువు అన్నాడు. ఇక మనిషి ఎందుకు పెట్టుకోవాలా? పెట్టుకోకూడదు. నేను మనిషిని అని చెప్పుకోకూడదు. అందుకని పొద్దున సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలా. గాయత్రి కూడా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడిగితే నేను నేర్పిస్తాను. ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం చేయొచ్చు. మోస్ట్ పవర్ఫుల్. దేవుడి దగ్గర అవ్వాలంటే ఫస్ట్ పట్టుకోవాల్సిన సూర్య భగవానుడిని పట్టుకోవాలి. మీరు ఎంత గొప్ప సాధన చేయండి, సూర్యుడిని పట్టుకోకుండా మీరు ముందుకెళ్ళలేరు. మనం చచ్చిపోయాక మన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళాలంటే సూర్యలోకం నుంచే వెళ్ళాలి. అక్కడైనా సూర్యుడు తగలాల్సిందే. మళ్ళీ జన్మ ఉందంటే చంద్రలోకం నుంచి వెళ్తుంది. ఆత్మ అటువైపు వెళ్ళిపోతే చంద్రలోకం నుంచి వెళ్తుంది. ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది. అది ఎవరు వెళ్ళకూడదు డైరెక్షన్. ఎటు? సౌత్. సౌత్ డైరెక్షన్లో వెళ్ళిందంటే వాడు మంచిగా ఉంది, హాయిగా అక్కడ ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్ అన్ని మీల్స్ పెడతారు. వెజ్, నాన్ వెజ్, పిజ్జా, బర్గర్ అన్ని పెట్టి యమధర్మం మళ్ళీ గట్టి కాదు తన్ని భూమిని తోసేస్తాడు. నీలాంటి యమలోకంలో కూడా ఉంటుంది. నీలాంటి దరిద్రుడని తోసేస్తాడు. అంటే యమలోకంలో కూడా వాడికి ఉండడానికి ప్లేస్ లేదు, అంత దరిద్రుడు అన్నమాట. అలాంటివి చేయకండి. సో మనిషిగా మనం మనల్ని గుర్తుపట్టాలంటే ఇలాంటి అది నిన్న రోజున చాలా బాగా శివరాత్రి మనం చాలా బాగా చెప్తుంది. నాకైతే మొత్తం డే స్వామి సన్నిధిలో అయ్యింది. అందుకోసం ఏదైనా మానుకునే వెళ్ళిపోతుంది. ఈ మధ్య ఏజ్ కూడా దాటిపోయింది కదా. సరే, ఆ విధంగా గుర్తు కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా పురాణం ఆకూడదు, అమ్మవారు అందులో అని చెప్తున్నాం. సరే, అలా శక్తి ఎవరు? అమ్మవారి దయ ఉంటేనే మనం చేసాం. అదే శక్తి. నిన్న అంతసేపు ఎలా కూర్చొని మనం చేయగలిగాం? అమ్మవారి దయ ఉంది. అమ్మవారి లోపల శక్తి రూపిణిగా ఉంది కాబట్టి ఆమె శక్తినే వినియోగించి ఆమెనే వాడి, ఆమె ఇచ్చిన శక్తిని వాడి అయ్యగారు పూజ చేశాం. అమ్మవారి పూజ కూడా చేశాం కదా. ఎంతమందికి చాలా సంతోషంగా అనిపించింది. నా కోసం చెప్పదు, అందరికి ఓకే, చాలా బలవంతంగా అబ్బా అనుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరు? నేనే ఫీల్ అవ్వం. నిర్మమాటగా చేయొచ్చు చెప్పచ్చు. ఆవేశం వచ్చావు నిన్ను, నువ్వు ఇంకోటి నువ్వు అన్నయ్య కాబట్టి నీ తమ్ముడు రెండు దెబ్బలేసి తీసుకురావాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేసుకోవాలి. రాలేని వారు వేరే గుళ్ళకి ఏంటంటే మంచిదే. కానీ ఎప్పుడైనా అన్న ఇంటికి యజమాని నెక్స్ట్ అయ్యేవాడు అన్న, నాన్న తర్వాత నాన్న ఎవరంటే అన్నయ్య అవుతాడు. అన్నయ్య సరికుంటే తమ్ముడు బాగుపడుతుంది. సో అన్నయ్య ఎలాంటి మా అన్నయ్య అలా ఉన్నాడు కదా అంటాడు. అర్థమైందా? అలా ఉండకుండా నువ్వు వస్తూ నువ్వు వాడు చెప్పకూడదు మా అన్నయ్య ఎవడని, అలా పెట్టుకో లైఫ్ స్టైల్. సరే, అనగా సూతుడు ఇలా అన్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది. సూత మహర్షి ఇప్పుడు చెప్తున్నాడు ఆ శక్తి ఎవరు ఏమిటి ఆవిడ అని అన్నారు కదా. ముని శ్రేష్ఠులారా, సరివు రాలేదు కదా, సరివు సన్నాలాగా వీలవలే నోమితలాగా హేమ వచ్చింది. ఈ ఇయర్ హేమ జాయిన్ అయింది. నెక్స్ట్ ఇయర్ ట్యూషన్ వచ్చిన రాకపోతే రావచ్చు. మెసేజ్ ఉంటుంది చూసుకుని వచ్చాడు. లాస్ట్ వచ్చింది సమేత రాగా అయాన్ష్ వచ్చాడు. చిన్నపిల్లలు పవను ఏ మాట కామాట పవను, అయాన్షు, పద్మ చిన్నపిల్లలు ముచ్చటగా ఎంత బాగా అడిగారు. మీకంటే చిన్నపిల్లలు అయినది నాతో మీరు చాలా చిన్నపిల్లలు. అందరూ బంగారు కొండలు నేను అటెండ్ చేసిన వాళ్ళంతా ఓపికగా కూర్చున్నారు. మాకంటే మీరే గ్రేట్ అని అందుకే అంటుంటారు. మీ ఏజ్లో మేము అలా చేయలేదు, నాకంటే మీరే బాగా చేస్తున్నారు. మీ అందరికీ దేవుడు ఖచ్చితంగా అలానే మంచి చేస్తాడు. ముని శ్రేష్ఠులారా, సూత్రుడు అంటున్నాడు, ముని శ్రేష్ఠులారా, చరాచరాత్మకమైన ఈ త్రైలోక్యంలో ఈ సందేహాన్ని తీర్చగలవాడు ఎవరున్నారు? శక్తి గురించి చెప్పగలిగేవాడు ఎవరు లేరు. ఎలా చెప్పగలుగుతారు? ఆవిడ ఎవరికి అర్థం కాదు, ఎవరికి దొరకనిది, అందనిది, అందరికంటే పైన ఉన్నది ఎలా దొరుకుతుంది? దొరికే కాడికి వాళ్ళు దొరకగలదా? అన్నిటికంటే శక్తివంతమైన మనకి ఎలా దొరుకుతుంది? దొరకదు. అనుకోవడానికి కూడా లేదు, అసలు దొరుకుతుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆవిడ కంట్రోల్లో ఈ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆవిడ ఎలా దొరుకుతుంది? అందదు. నారదుడు, కపిలుడు మొదలైన ఋషి తల్లజులు కూడా వ్యామోహంలో పడి దేవతల్లో నారదుడు, నెక్స్ట్ కపిల మహర్షి వీళ్ళందరూ కూడా ఒక భ్రమలో పడిపోయారంట, మాయలో. ఏంటి అంటే అందరికీ హెడ్ విష్ణువు లేదంటే మహేశ్వరుడు అని అనుకుంటున్నారంట ఇన్ని రోజుల నుంచి. అంటే అది కూడా ఒక మాయ అంట. అంటే మనందరం కూడా శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, బ్రహ్మ గొప్ప అనుకునే వాళ్ళందరూ మనందరం మాయలో ఉన్నాం. వాళ్ళే ఇంకోళ్ళ కంట్రోల్లో ఉన్నారు అనేది మనం గుర్తుపట్టాం. సకల జగత్ పరిపాలకుడని భావిస్తారు విష్ణువుని.
శివుడిని, కొందరు మహాదేవుడైన శంకరుని సేవిస్తారు, కొందరు ఇంద్రుని సేవిస్తారు, కొందరు అగ్నిని సేవిస్తారు, కొంతమంది అగ్నిదేవుడిని పూజిస్తారు. వేద ప్రమాణాన్ని అనుసరించి అందరూ ఎవరికి ప్రియమైన దైవాన్ని వారు పూజిస్తూ ఉంటారు. వేదాన్ని నమ్ముకొని వేదం ఎలా విష్ణువుని పూజ్యమంటారా, శివుడిని ఎలా పూజ్యమంటారా, శక్తిని ఎలా పూజ్యమంటారా, వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని వేదాన్ని ఆధారం చేసుకొని పూజ చేస్తున్నారు. అయితే ఎవరిని సేవించినా అన్ని సౌకర్యాలు విష్ణువు నందే పర్యవసిస్తాయని కొందరి భావన. ఎవరికి సేవ చేసినా ఏ దేవుడికి మీరు దండం పెట్టినా అన్ని విష్ణువుకే చెందుతాయి అని అంటున్నారు. భగవద్గీతలో కూడా ఉంది, మీరు ఎవరికి పూజ చేసినా నాకే అందుతాయి అని అన్నారు భగవద్గీతలో. కానీ మానవుడు భగవద్గీతను నమ్ముకొని విష్ణువు దగ్గర ఆగిపోకూడదు. భగవద్గీతను నమ్ముకొని ఆ భగవద్గీతకి హెడ్ అయిన విష్ణుమూర్తి కదా కృష్ణ భగవానుడు కూడా ఎవరి అండర్లో వర్క్ చేస్తున్నారు, అమ్మవారు ఆదిశక్తి అండర్లోనే ఉన్నారని తెలవాలి కన్క్లూజన్. లేదంటే అక్కడే అయిపోతున్నారు, అంటే 10th క్లాస్ రాసేసి అక్కడే అయిపోయినట్టు కదా. ఇంటర్, డిగ్రీ, పిహెచ్డీలో డబ్బులు ఏమవుతున్నారు, పెళ్ళిళ్ళు ఏం లేవు, చావులు కూడా ఏం లేవు, కాంగ్రెస్ ఉంటే చాలు. ప్రత్యక్షంగా తెలుసుకుని పూజ చేసేది. లైక్ విగ్రహాలని పూజ చేస్తున్నాం కదా, హనుమంతుడి విగ్రహం, శివలింగాలు, నేను చేసినంత ప్రత్యక్ష పూజ. అనుమానం ఉందా లేదా అనే డౌట్లో పూజ చేసేవాడు కొంతమంది ఉన్నారు. శబ్దం బట్టి ఋషులు ఎలా అయితే శబ్దం బీజాక్షరాల శబ్దాలు బట్టి తీసుకున్నారు కదా, అలా మొదలైన ప్రమాణాల ఆధారం చేస్తూ కొన్ని ధీమంతులు దుర్భేద్యమైన బ్రహ్మస్వరూపాన్ని నిర్ణయించాలని వ్యర్థ ప్రయత్నం చేశారు. ఈ మూడింటిని ఆధారం చేసుకొని బ్రహ్మాన్ని పట్టుకుందామని చూశారు. అంటే ఎక్కడ ఉంది బ్రహ్మం ఎలా ఉంటుంది, బ్రహ్మ పదార్థం ఏంటి, దీని గురించి మనం పట్టుకున్న ధీమంతులు, గొప్ప ధైర్యవంతులు, నిజంగా మెచ్చుకోవాలి. మనకు అది కూడా లేదు. పురాణం చెప్తుంటేనే దిక్కుమాల పనులు ఎన్నో చేస్తుంటాం మనం, పనికిరాని పనులు. ఏది పురాణం వినంటారా నాయన అని చెప్పాక కూడా అని చేస్తుంటాం. వాళ్ళు గొప్పవాళ్ళు కదా. దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు రూపం అంటే హనుమంతుడు రూపమేనా, మరి విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఇవన్నీ రూపాలు ఎందుకు వచ్చినాయి, వీటన్నిటి హెడ్ ఎవరు, ఆ పరబ్రహ్మం ఎక్కడుంది, దాన్ని ఏ డైరెక్షన్లో పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, దాన్ని సాధన చేయడం రూట్ ఏంటి, దాన్ని ఎవరైనా గురువు గారు దొరికితే అడిగి తెలుసుకుందామా, లేదు. మా ఎదురు ప్లాట్ రోజు 2 గేదెలు తిరుగుతుంటాయి, గడ్డి తిరిగిపోతుంది, నేను చూస్తుంటా 5 నిమిషాలు వాటి. నేను అలా ఉండకూడదు. కుక్కలు కూడా తిరుగుతుంటాయి, వాటికి అన్నం పెడుతుంటా. అయ్యో పాపం, వీటికి మళ్ళీ మనిషి జన్మ రావడానికి ఇంకెన్ని ఏళ్ళు పడుతుందో, ఎన్ని జన్మలు పడుతుందో స్వామి. నా ముందు కుక్కలు, దున్నపోతులు, బర్రెలు, మేకలు పంపించినప్పుడల్లా నేను ఫీల్ అవుతుంటాను. పొరపాటున మనిషి జన్మగా ఇచ్చినందుకు నాకు, లేదంటే నా అదృష్టవశాత్తు వచ్చిన మనిషి జన్మకి నేను ఎంత సార్థకం చేసుకోవాలి. ఇన్ని చెప్పినా విన్నోడికి ఏ జన్మ వస్తుందని చెప్పి చీసిగా ఒక జంతువు ఉంది, ఎంత చెప్పినా కూడా పట్టించుకోదు. ఏం జంతువు తిడతారు చూడండి ఎవరైనా, ఎంత చెప్పినా కూడా వినవేంటారు, డాష్ 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 అని తిడతారు. ఏంటది? గాడిద. అంటే ఎంత మూత మోసినా కూడా తెలియకుండా మోస్తుంటుంది. గాడిద కాదు, తెలుగులో దున్నపోత. మరి దున్నపోత ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు అంటారు కదా. అలా గురువు గారు నోరు నొప్పి పుట్టి 10 సార్లు చెప్పినా కూడా వాడు వినకుండా ఉన్నవాడు నెక్స్ట్ జన్మ ఏంటి? దీనికి ఎముడు కావాలా, బ్రహ్మదేవుడు కావాలా? దీనికి ఎముడు అవసరమా, బ్రహ్మదేవుడు అవసరమా? మీరు పురాణం ఏంటంటే మీకే తెలుసుకోవట్లే. మరే గురుగారు చెప్పినప్పుడు వినట్లేదు అంటే మీకు ఏ లక్షణం ఉందబ్బా వీడికి, ఈ అమ్మాయితో ఆ అమ్మాయిని అమ్మాయిని శక్తి స్వరూపం అని అనుకోవాలి మేము. అయితే ఎందుకు అబ్బాయి అంటే నేను మేలు కాబట్టి మేలు తీసుకోవచ్చు, దాంట్లో పెద్ద ఇష్యూస్ ఏం లేవు. దీని పెద్ద పురాణాలు చదవాలా, ఎంత చెప్పినా కూడా వాడి మట్టి బుర్రకు ఎక్కట్లా, వాడు లక్షణాలు మారట్లా. పురాణం ఇంపార్టెంట్ రా వినంట్రా అంటే ఆ లక్షణాలే చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏమంటారు వాడిని? జన్మమాట దురపోతాను అంటే నెక్స్ట్ జన్మది. వాడు అట్లీస్ట్ ఇది నవ్వుతూ తీసుకోకుండా సీరియస్గా తీసుకుంటే కనీసం నెక్స్ట్ జన్మ దుర్మతురాలు, ఇంకో మనిషి జన్మ వచ్చి మారితే మనిషి జన్మ, లేదంటే పుణ్యలోకాలు, లేదంటే దురపోతు స్టార్ట్ చాలా ఉన్నాయి మనిషి మధ్యలో రావడానికి. పెద్ద చార్ట్ ఉంది. దురపోతు తర్వాత వచ్చి 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 ఆవు అలా వచ్చి తర్వాత ఎప్పుడో. అర్థమైందా? జంతువుల్లో కూడా చాలా తేడా ఉన్నాయి తెలుసా. ఒక గొర్రె ఉందనుకోండి, గొర్రెకి తెలివి పనిచేస్తుందా? పనిచేయదు. ముందు గొర్రె గుట్టలు పడితే ఇది కూడా దానిలో పడుతుంది కదా. అలా జంతువులో పుట్టి 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 తెలివైన జంతువులు ఉన్నాయి కొన్ని. లైక్ కుక్క విశ్వాసం కలది, పులి కన్నింగ్గా అటాక్ చేయడం, ఫాక్స్. చూడండి మళ్ళీ జంతువులే. అంటే దేవుడు ఏం చేశాడు, మనిషికి దగ్గర వస్తున్నా కొద్ది తెలివి అటాచ్ అవుతూ వస్తుంది జంతువులకి.
తెలివిలేని జంతువుల నుంచి తెలివి ఉన్న జంతువులకు వచ్చి మనిషి అనే జంతువు వచ్చాడు. వాడు మనిషి అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడో వాళ్ళ గురువుగారు చెప్పి నేను నోట్ చేసుకొని ఫాలో అయితే మనిషి. సరే, వ్యర్థ ప్రయత్నం చేశారు. అదో చూడండి, జీమంతులు గొప్ప అయిన వాళ్ళు బ్రహ్మాన్ని పట్టుకుందామని గొప్ప సాహసమైన కార్యక్రమాలు చేశారు. కానీ ఏమైంది? వేస్ట్. వాళ్ళకి అర్థం కాదు, మేము పట్టుకోగలం అనుకున్నాను. పట్టుకోలేదు. అమ్మవారు అనుకుంటే దర్శనం అవుతుంది, అప్పుడు కూడా పట్టుకోలేదు. దర్శనం ఇస్తుంది అంతే. ఏది మధుగడ్డలకి ఇచ్చింది కదా దర్శనం అలా. కానీ ఈ ప్రమాణాలకు గోచరం కాని పరాశక్తి ఒకటి ఉంది. మీరు ఎన్ని ప్రమాణాలు తీసుకున్నా దేనితో అమ్మవారిని కొలవలేవు, పట్టుకోలేవు. అందుకే అది పరాశక్తి అయింది. ఎవరికన్నా శక్తివంతురాలైంది అలా. హరిహర బ్రహ్మలకు ఇతర దేవతలకు గల శక్తి సామర్థ్యాలు వారికి ఆ జగత్తంబిక వల్లే సంక్రమించినవే కానీ తదన్యం కాదు. వాళ్ళ ముగ్గురు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పుకున్నావు? అమ్మవారి ఇచ్చింది. విష్ణుకి ఏం చెప్పింది? నువ్వు అంతా భూమి యొక్క కంట్రోలింగ్ పవర్, స్థితి, కారణం నువ్వు చెయ్యి అని చెప్పింది. సరేనమ్మా అన్నాడు. అలానే శివుడికి వచ్చేసరికి సంహారకర్త, తీసుకెళ్ళిపోవడం, సృష్టి బ్రహ్మకి ఇచ్చింది. వాళ్ళు అవే డ్యూటీలు చేస్తున్నారు. మనం అక్కడ ఆగకూడదు. నేను అదే చెప్తున్నాను. మరి ఇప్పుడు అక్కడే అయిపోయాం ఇన్ని రోజుల నుంచి. దీనిపైన అమ్మవారు ఒకరు ఉన్నారు. ఆవిడని సేవ చేస్తే వీళ్ళందరూ ఆవిడ మాట వినేవాళ్ళు కదా. మనకి ఎవరైనా ఇబ్బంది వస్తే అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు అయ్యే వాళ్ళకి చెప్పేస్తుంది, అయ్యే వాళ్ళు చేసి పెడతారు. ఆర్డర్ పైనుంచి రావాలి. ఎప్పుడైనా చూడండి, కింద వాడు నాటకాలు తీసాడు అనుకో, ఏం చేస్తాం? పైన ఇస్తాం. పైన ఆర్డర్ ఏంట్రా అంటాడు. ఇది తెలివి ఏంటంటే గుళ్ళల్లో సంపాదిస్తాం కదా, దొంగదారులు పోయి విఐపి అనేది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ వాడతాం. అట్లా వాడేవాళ్ళకి అనకూడదు. నీకు తిట్లు వస్తున్నాయి నాకు, అలా వాడకూడదు. దేవుడు ముందు అందరూ సమానమే. నీ చాతన అయితే ఓపికంటే పో లైన్లో, లేదా 500 టికెట్తో ఏదో అంటూ కొనుక్కొని పో. అంతేగాని ₹1 పెట్టకుండా ఇన్ఫ్లుయెన్స్ వాడి నా పదవి నేను ఆ సర్వీసెస్లో ఉన్నా ఈ సర్వీసెస్లో ఉన్నా అన్ని పదవులు వాడి వెళ్ళకూడదు. వీడు దేవుడు చూస్తున్నాడు కానీ దేవుడు వాడు మొహం కూర్చోడు. ఇంతమంది భక్తుల్ని వదిలేసి నువ్వు నీ పదవి వచ్చింది దాన్ని అడ్డు పెట్టుకొని నన్ను చూడడానికి వస్తావా అని వాడు మొహం కూడా చూడు దేవుడు. వాడు ఎంత గొప్ప అధికారాన్ని కానీ ఎవరైనా కానీ తప్పదు. ఎందుకంటే అదే లైన్లో పక్క లైన్లో ధర్మంగా ఒక ముసలావిడో ముసలాయనో ఓపిక నడుచుకుంటూ వస్తున్నాడు. స్వామి నాకు డబ్బులు లేవు, నీ దర్శనం కావాలని. నువ్వు వచ్చిన దరిద్రానికి వీళ్ళ లైన్ ఆపారు. దేవుడు అలా తిప్పుకున్నాడు, ఈ దరిద్రుడు వచ్చినందుకు లైన్ ఆగిందిరా. అలా చేయకండి. వెళ్తే కామన్ లైన్లో వెళ్ళండి, లేదు ఎవరికి ఇబ్బంది అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వచ్చారనుకోండి, అట్లా 300 దాంట్లో, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ రావడం. ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు? మంత్రి అంటారు. ఆ మంత్రి ఎవరు చెప్తే వస్తాడో? రాజు చెప్తే వస్తాడు. రాజుకి ఎప్పుడు దేవుడు రెడీగా ఉంటాడు దర్శనం ఇవ్వడానికి. ఆయన నియమించిన వాడే కదా రాజు. ఒకవేళకి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకో రాజు నియమించాడు. ఆయన వచ్చి ప్రతిసారి చూసుకోలేను, ఆయన నా బదులు నువ్వు చూసుకోవాలి నా బిడ్డలు. మరి అలాంటి వాడు వస్తున్నారంటే మరి దారి ఇవ్వాలిగా. వాళ్ళ దారి సపరేట్. వాళ్ళు అనట్లే గల్లీలో ఒక విగ్రహం ఉంటుంది, లేదంటే ఇంకో గల్లీలో ఇంకో విగ్రహం ఉంటుంది. విగ్రహం అంటే నేను 4 చోట్ల పెట్టి విగ్రహం గురించి మాట్లాడట్లేదు. తెల్ల షీట్ చేసుకొని చాలా విగ్రహాలు తిరుగుతున్నాయి బయట, సర్వీస్ అనే పేరు మీద. అవునా? తెల్ల షీట్ వేస్తే అర్థం ఏంటి? ప్రజలు షూ తుడమన్నా కూడా తుడిచేటట్టు ఉండాలి సర్వీస్ అంటే. పొరపాటు ముసలైనా తుడుచుకోలేకపోతున్నాడు, చొట్లు తుడిచేటట్టు ఉండాలి. అలా ఉన్నారు ఒకవేళ తెల్ల షీట్ వేసుకున్నారు, తెల్ల ప్యాంటు ఉన్నారా? ఇంకా నేను మాట్లాడితే ఇంకెటో వదిలేండి. అదంతా నాన్ సెన్స్. అది మాట్లాడడం అమ్మవారు చెప్పకుండా ఇద్దరు మాట్లాడే కంటే కట్ చేయడం మంచిది. ఎందుకంటే కొన్ని జన్మలకే మారుతాయి. రామాయణంలో చెప్పుకున్నాం మనం, ఎవరు చాకలివాడు కదా. చాకలివాడు సీతమ్మని అన్నారని కథ సృష్టిస్తే అది ద్వాపరయుగంలో వస్తే వాడు పుట్టాడంట. వాడు కంసుడికి ఇస్త్రీ చేస్తున్నాడంట, బట్టలు పట్టుకెళ్తాడంట. కృష్ణుడు అన్నాడంట మావిడు చేస్తాడు, నేను ఇలాంటి వాళ్ళకి చేయను, ఇది యాదవులు అది ఇది అన్నాడంట. అన్నట్టుగానే బలరాముడు కోపం వచ్చిందంట. ఇది ఏమో ఎక్కడ నేనైతే విన్నదే చెప్తున్నాను. బలరాముడు కోపం వచ్చి, అన్న తమ్ముడు వీడి బుద్ధి ఇంకా మారలేదు, తమ్ముడు వీడు చేయనట్టున్నాడు రా ఏంటంటే కృష్ణుడికి తెలుసు కదా పూర్వజన్మంతా. వీడు వీడి బుద్ధి మారలేదు, రామాయణం టైంలో రామావతారంలో వీడిని ఏదో పిచ్చివాడని వాగాడు, వీడి బుద్ధి మారలేదు, వీడు బుర్ర బద్దలు కొట్టేసి వీడి నాలుగు కలుపుకోవడం తప్ప ఏం చేయడం అని బుర్ర బద్దలు కొట్టేసి కృష్ణుడు దెబ్బేసి. అలా ఉంటాయి సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారం. ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంతసేపు మనం ఎదుర్కొన్న వాళ్ళని తిరుగుతున్నాం కదా, యాక్చువల్లీ ఏంటంటే మన పాపమే మన ఎదురుగా తిరుగుతుంది మనిషి రూపంలో. మన ఎంతసేపు వాడి వల్ల ఇట్లయింది, వీడి వల్ల ఇట్లయింది, అది ఇది అని తిరుగుతుంటాం కదా. మా నాన్న పాటు, మా అమ్మ పాటు, మా ఫ్రెండ్ పాటు, మా చెల్లెల పాటు, మా అక్క పాటు. మనం పోయిన జన్మ చేసిన పాపాలే వాళ్ళని ఆవహించి మన ముందు ఇబ్బంది పెట్టేటట్టుగా తిరుగుతుంటాయి. అది ఏదైనా కావచ్చు.
సో మనుషులని లాభం లేదు, మళ్ళీ మనం తిట్టుకోవడం బెటర్. అర్థమైందా? ఇంత లేదు విననోడికి చెప్పి 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 మళ్ళీ నేను తిట్టుకోవాలి, నేను ఏం పాపం చేశాను, నేను చెప్పినవాడు వినేవాడు వాళ్ళు కూడా అవ్వట్లేదు, నేను తిట్టుకొని నన్ను మార్చుకోవడం బెటర్. వినేవాడు నాకు సంతోషం, మంచిది. పోలే నా వాళ్ళు కూడా బాగుపడ్డాడు, నేను కూడా వాడి వల్ల బాగుపడ్డా అనుకోవాలి. సరే, ఆమె అనుగ్రహం చేతనే ఆయా దైవతలు తమ తమ విధులను నిర్వహించేది. ఇంద్రుడు కూడా అమ్మవారు శక్తానుసారమే నడుస్తున్నారు. అలా ఎంతమంది దేవతలు ఉన్నారు, అందరూ అమ్మవారి కనుసన్నలలో కనుసైగులతో నడుస్తారు. అంటే అయిపోవాలి, వెళ్ళంటే వెళ్ళిపోవాలి, అలా ఉంటుంది అమ్మవారు ఆర్డర్. లేకపోతే వారందరూ కొరగారు. కారణ కార్యాలలో ఆ మహాశక్తి ప్రత్యక్షంగా గోచరిస్తుంది. ఏ కారణమైనా, ఏ కార్యక్రమైనా, ఏ కార్యం జరగాలన్నా ఆ కార్యం జరగడానికి కావాల్సిన శక్తి అంటే ఏంటి? లోపల ఉన్న బాడీలో కాదు, హోమం చేయాలి. శక్తి ఏంటి? డబ్బు కావాలి కొనాలంటే, శివుడు శక్తిగా. అసలు డబ్బు ఉంది, అయిపోతున్న పూజ, ఒక పురోహితుడు కావాలి, వేదాలు చదివినోడు రావాలి, కూర్చోవాలి, తన శక్తిని పెట్టి మంత్రాలు చదవాలి, ఆ నెయ్యి అవన్నీ హోమ ద్రవ్యాలు పొయ్యాలి, అవన్నీ సమకూర్చాలి. అంత శక్తి ఎక్కడ లేదు చెప్పండి. అమ్మవారు సరిగ్గా ఆలోచిస్తే అంతా అమ్మవారే ఉంది. ఇట్లా చెయ్యి లేపాలన్నా లోపల శక్తిగా ఉన్నది అమ్మవారే కదా. నేను మాట్లాడాలన్నా శక్తిగా ఉండి అమ్మవారు మాట్లాడిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు అమ్మవారు లేని ప్రదేశం ఏంటి? విష్ణుమూర్తి లోపల శక్తిగా ఉన్నది అమ్మవారు, శివుడు లోపల శక్తిగా ఉన్నది అమ్మవారు, బ్రహ్మ లోపల శక్తిగా ఉన్నది అమ్మవారు. ఆ శక్తి వెళ్ళిపోయిందని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా కూర్చుంటారు కదా ధ్యానంలో, యోగమాయలా చెప్పాక యోగమాయ చదువుకోవడం. సరే, పండితులు ఆమెను సగుణ అని, గొప్ప గొప్ప పండితులు వేదాలు చదువుకున్న వాళ్ళు ఏమంటారు? సగుణ అని. అలా నిర్గుణ అని అభివర్ణిస్తారు. నిర్గుణ సగుణ రెండు ఉన్నాయి. అంటే గుణాలన్నీ, మంచి మంచి గుణాలన్నీ కలిగినది అమ్మవారి, ఏ గుణాలు లేని అమ్మవారి. అంటే ఏంటంటే పరబ్రహ్మం. అది బ్లాక్ ఉంటుందని చెప్తావా, వైట్ ఉంటుందని చెప్తావా, లేదంటే ఇలా ఉంటుందని చెప్తావా? అలా ఏమని చెప్పగలమా? ఏం చెప్పలేం కాబట్టి నిర్గుణం. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటారంటే లక్ష్మమ్మవారు ఇలా ఉంటారు, తామరేకులో ఉంటారు, దుర్గమ్మవారు అంటే సింహం మీద కూర్చుంటారు, పులి మీద కూర్చుంటారు. ఇది సగుణం. అంటే ఒక రూపం దాల్చి అమ్మవారు అంటే ఇలా గుర్తొచ్చేదంటే సగుణం. నిర్గుణం అంటే మనకి ఏం రూపం తెలియదు, లక్షణాలు తెలియదు, గుణాలు ఉండవు. అంటే ఏమి చేసినా అమ్మవారికి వెళ్తుంది అన్నప్పుడు అది ఏమని చెప్తావు? ఏ కలర్ అని చెప్తావు? మనం ఎలాంటి స్కై కలర్ అంటే అనుకున్నాం, వాటర్ కలర్ ఏంటి చెప్పలేము, వాటర్ కలర్ అంటారు. ఏ కలర్లో ఉందంటే వాటర్ కలర్లో ఉందంటారు. దానికి ఒక కలర్ మనం సృష్టించింది అదే అంటారు. మనిషి సృష్టి చేసింది ఏం లేదు, ఇన్వెన్షన్ డిస్కవరీ రెండు పెద్ద పదాలు పెట్టారు. ఉన్నదానే తిప్పి అక్కడ ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టి నేను అనుకున్నా అంటాడు, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇంకోటి డిస్కవర్ అంటాడు, ఇంకోటి తీసుకొచ్చి ఇన్వెన్షన్ అంటాడు. ఇన్వెన్షన్ లేదు, డిస్కవరీ లేదు, నాన్ సెన్స్ అంతా. అన్నీ ఉన్నదాన్ని ఎత్తుకొస్తున్నాడు. బల్బు అనుకున్నాడు, ఎందుకు అనుకున్నాడు? బల్బు అనుకుంది లేదా లైట్, దానిలో ఉన్న ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలక్ట్రిసిటీ. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళలో పట్టుకొచ్చాడు, ఎక్కడెక్కడి నుంచి ఎత్తుకొచ్చాడు. వీడు సృష్టి చేశాడా? అనుకుందా? ఏం లేదు, అక్కడ ఉన్నదాన్ని ఎత్తుకొచ్చి చూపించి వాడు నేనని పేరు పెట్టుకుంటున్నాడు. నథింగ్ ఈజ్ ఇన్ అంటే నథింగ్ ఈజ్ డిస్కవర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఎర్త్. దొంగోడు ఫస్ట్ ఓడిపోతే వాడు తొవ్వుకొని తీసుకొచ్చి వాడు పేరు పెట్టుకుని దొంగోడు అందుకనాలంటే ఇంకోటి దేవుడి పేరు వాడు పెట్టుకుంటున్నాడు సృష్టి చేసిందంటే. ఇంకోటి దొంగోడు అన్న మీ ఇంట్లో వస్తువు తీసుకొచ్చి నాదని నేను పేరు పెట్టుకుంటూ అయిపోతున్నాను మీకు చెప్పకుండా. దేవుడికి అన్నీ తెలుసు, అందుకే నవ్వుతూ ఉంటాడు. వీడికి రా అంటున్నాడు రా అని నవ్వుతూ ఉంటాడు దేవుడు. దేవుడు ఊరికే బాగా నవ్వుకుంటున్నాడు ఈ మధ్య, ఎందుకంటే అందరు ఇట్లాంటి వాడు బయలుదేరారు. సరేనా? పండితులు ఆమెను సగుడి అని రక్తులు ఆమె సుగుణ రూపాన్ని, విరక్తులు ఆమె నిర్గుణ రూపాన్ని ఆరాధిస్తారు. రక్తులు అంటే కోరికలు బాగా ఉన్న వాళ్ళు, లేదంటే అమ్మవారు ఉపాసన చేసి నాకు ఇది కావాలి అది కావాలి మళ్ళీ అంటాడు. ఎలాంటి రూపాన్ని? సగుణ రూపాన్ని. అంటే ఈ అన్ని రూపాలు సగుణ రూపాలు అన్ని. మరి విరక్తులు రమణ మహర్షి వాళ్ళకి ఏమొద్దు, షిరిడీ సార్ వాళ్ళకి ఏం కావాలి? ఏమొద్దు వాళ్ళు. అలాంటి విరక్తులు ఎలాంటి రూపాన్ని ఆరాధిస్తారు? నిర్గుణ రూపాన్ని. రూపమే లేదు అమ్మకి. ఎక్కడుందంటే అంతా ఉన్నాయి. ఏ రూపం? ఏ రూపమైనా ఏ రూపం తెలియదు, ఏ రూపం అంటే తెలియదు. మరి అదేంటయ్యా అంటే అంత రూపం అంట, అన్ని రూపాలండి. అలాంటి రూపాన్ని ఎలా చెప్తారు చెప్పండి? అంతటా ఉంది అన్నాము, దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నేను అంతటా ఉన్నప్పుడు మీరు చెప్పాలి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చెప్పండి చూద్దాం. అలా సార్ అంతటా అన్నదాన్ని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎటు చెప్తాం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇండెఫినెట్. ఇంకా అది నిర్గుణం. అలాంటి ఎవరు అలాంటి నిర్గుణ రూపాన్ని ఆరాధిస్తారు? విరక్తులు. మనం మెల్లగా నిర్గుణ రూపానికి వెళ్ళాలి.
విగ్రహారాధన నుంచి ధ్యానంలోకి వెళ్ళి మారడమే నిర్గుణ రూపానికి వెళ్ళాం. సగుణం నుంచి నిర్గుణంలోకి వెళ్ళాం. అంటే అమ్మవారిని ఇలా పూజ చేసి అమ్మవారి ఆ శక్తియే కదా అమ్మవారి రూపంకి ఇలా వచ్చింది. దీని వెనకాల ఉండే శక్తి ఏదైతే ఉందో అది ముందుగా ఇమేజ్ లాగా ఇలా కనబడుతుంది, కానీ వెనకాల ఉన్నది ఒకటి ఉంది కదా, జస్ట్ లైక్ ప్రొజెక్టర్ విల్ షో సమ్ ఇమేజ్ ఆన్ ద స్క్రీన్. అలానే మనం అందరం దుర్గమ్మవారు ఇలా కనబడుతుంది, స్క్రీన్ మీద బొమ్మ, కానీ వెనకాల ప్రొజెక్టర్ ఉంది, అది మెయిన్ అమ్మవారు. అలా ఈ శరీరం అంతా స్క్రీన్ మీద పడి బొమ్మ, లోపల ఉన్నది ఒకటి ఉంది ఆత్మ, అది ప్రొజెక్టర్. అది ఎలా డ్యాన్స్ చేయమంటే ఇది అలా డ్యాన్స్ చేస్తుంది, బయట ఉంది. మాట్లాడంటే మాట్లాడుతుంది, చూడు అంటే చూడగలదు. అది ఎవరు ఇస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్? ఆత్మ ఇస్తుంది. కానీ మనం ఆత్మలో ఉండట్లేదు కాబట్టి దిక్కుమాల పాపం పుణ్యాలు చేస్తున్నాం. ఎందుకు? నా మనసు మాట వినదు, ఏదో సినిమా వచ్చింది, మనసు మాట వినదు అంటే అభివృద్ధి జంతువు అని అంటారు. నీ మనసుని మాట వినకపోతే ఏమన్నారు? ఏమంటారు అన్నారు? ఏది పడితే చూసేయి, ఏది పడితే తినేయి, ఏది పడితే చేసేయి, అవి అవే చేస్తున్నాయి. నేను ఇందాక అనుకున్నా కదా, మనిషికి బుద్ధి ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే బుద్ధి మాట మనసు వింటే బాగుపడతాడు, మనసు మాట బుద్ధి వింటే పాడవుతాడు. సింపుల్ లాజిక్. బుద్ధి మాట మనసు వినాలి, బాగుపడతాడు. మనసు మాట బుద్ధి వింటే పాడవుతాడు. ఎలాగా? బుద్ధిలో వేదం స్టోర్ అయి ఉంది, గురుగారు చెప్పిన మాటలు స్టోర్ అయి ఉన్నాయి, మంచి మంచి ధర్మాలన్నీ స్టోర్ అయి ఉన్నాయి. మనసు ఒక పని చేద్దాము, చూడకూడదు ఏదో చూడు అని చెప్తుంది మనసు. బుద్ధి ఎమ్మడం నోర్మి, గురువుగారు ఏం చెప్పారు? అందరినీ తల్లిలా చూడమన్నారు, ఒక భార్య తప్ప. అవునా? అలా తల్లిగా చూడాల్సిన నువ్వు ఇలానే చూస్తున్నావు బుద్ధి చెప్తుంది. వీడేం చేస్తాడు? మనసుని లీడర్షిప్ ఇచ్చాడు. అప్పుడు మనసు ఏం చేస్తాడు? బుద్ధి నోర్మి, జీవితం ఒక్కసారే, ఎప్పుడు చచ్చిపోతానో తెలీదు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎంజాయ్, లైట్ తీసుకో, టెన్షన్ పెట్టుకోకు, ఏదైనా చేసేయి. సినిమాలు ఒక్కటన్నా చెప్తున్నాయా ధర్మం గురించి? అన్నిగా చెప్తున్నాయి సినిమాలు, మీరు చూసుకోండి కాబట్టి. అవునా? పాడైపోయే ఉన్నాయన్నీ అని చెప్తారు. వీడేం చేస్తాడు? ఒకనొక సినిమా పేరు ఎందుకులే, దాని అయితే ఇంకా దానంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు, మీకు చెప్పలేము. అవి నిజంగా రోల్ మోడల్గా తీసుకున్న డైలాగ్స్ కనుక అన్నాడు అనుకో, అందరూ లోపలే ఉంటారు. పోయి జీవితం ఒక్కసారి ఇలాంటి ఛాన్స్ దొరుకుతుందా అన్నట్టు మాట్లాడతారు కదా. ఇంకేం చెప్పాలి? జీవితం ఒక్కసారి అంటే వాడు ఇంకోలాగా అర్థం చేసుకోవట్లేదు. జీవితం ఒక్కసారి సాధన చేసి పండాలి అలా అర్థం చేసుకో. జీవితం ఒక్కసారి రాక్షసుడిగా మారిపోయి కుక్క జన్మ ఇంకేవో జన్మలు తెచ్చుకోవాలని అలా ప్లాన్ చేస్తున్నారు. కానీ జీవితం ఒక్కసారి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం అని భజ గోవిందంలో చెప్పి గోవిందం అనుకోరా, గోవిందం అనుకో, గోవిందం అనుకో, గోవింద అంటే నువ్వు పొరపాటు జన్మ అయిపోయి ఇంక మోక్షంలోకి వెళ్ళిపోతాను. చనిపోయేటప్పుడు మనసులో ఏం ఆలోచన ఉన్నా, మనసులో ఎవరుంటే అదే నీ జన్మ. దేవుడు మన జన్మని డిసైడ్ చేయడు, దేవుడు మన నెక్స్ట్ ఏం పుట్టాలో డిసైడ్ చేయడు. గుర్తుపెట్టుకోండి. అందరు తెలియక ఏం చేస్తారంటే దేవుడే మనల్ని పుట్టిస్తున్నాడు, దేవుడే మన నెక్స్ట్ జన్మ డిసైడ్ చేస్తాడు. దట్ ఈస్ టోటలీ రాంగ్. బొట్టు పెట్టుకోవడానికి అర్థం ఏంటంటే మనం మళ్ళీ జన్మ ఉంది అనే సిద్ధాంతాన్ని నమ్ముతాము అని అర్థం. బొట్టు పెట్టుకునే దానికి అర్థం పునర్జన్మ సిద్ధాంతం అంటారు, దాన్నే సనాతన ధర్మం అంటారు. బొట్టు పెట్టుకోవాలి కనబడ్డాడంటే వాడు సనాతన ధర్మి, వాడు మళ్ళీ పుట్టుకలు జన్మలు ఉంటాయి, పునర్జన్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది అని నమ్మేవాడు బొట్టు. కానీ వాళ్ళందరూ క్రిస్టియన్సో ముస్లిమ్సో మరి దేనిలోకి వస్తారో నాకు తెలియదు. బొట్టు కంపల్సరీ ఉండాలి. నాన్న గురువుగారు కూడా రీసెంట్గా ఒక పెద్ద గురువుగారు ఉన్నారు, సూదితో గుచ్చినట్టు పెట్టుకోవద్దండి. బొట్టు ఎంత ఉండాలి? కందిపప్పు గింజ అంత ఉండాలి. మీకు అంత డౌట్ వస్తే ఇంట్లో కందిపప్పు తీసి ముంచి పెట్టుకోవడం కూడా తెలుస్తుంది సైజు. గట్టిగా చెప్తే ఫీల్ అవుతారు కదా చెప్పు. మగపిల్లలు కూడా బొట్టు పెట్టుకోవాలి, ఫ్యాషన్లో పోవద్దు. సరే, ఇందాక ఎక్కడ ఆపాము? బొట్టుకు వెళ్ళే ముందు పునర్జన్మ సిద్ధాంతం. సరే, అక్కడ కట్ చేసి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చేద్దాం. ధర్మార్థ కామ మోక్షాలు ఆమెకు అధికారిని. అందరి కోరికలు తీర్చేది ఆ మాశక్తి ఒక్కటే. అందరి కోరికలు ఎవరు తీరుస్తున్నారు? అమ్మవారే. టైం ఎంత? 6. సరే, ఇక్కడికి ఆపుదాము. అయితే దీనిలో ఏంటంటే పుణ్యతిథులు అని ఉంటాయి. పుణ్యతిథులు, శివరాత్రి, గొప్ప గొప్ప తిథులు. అలానే మనకి రామనవమి, శ్రీరామనవమి. ఇంకోటి ఏంటంటే మీరు మెల్లగా మైండ్ ఎలా ట్యూన్ చేస్తారంటే సాధన పరంగా ట్యూన్ చేయండి. ఎంతసేపు ఈ గోల చేసేసి రామనవమి కూడా బండి తీసుకెళ్తున్నారు, బయట ర్యాలీలు చేస్తున్నారు, సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. అవి ర్యాలీ చేయదనట్లే, ర్యాలీ చేయండి. దానిలో రామశబ్దం ఎక్కువ చేయండి.
అప్పట్లో నిజంగా కావాలంటే ఏం చేయాలంటే తెలివిగా ఒక్కొక్క కాలనీ వాళ్ళు కాలనీ మాట్లాడుకొని అక్కడ గ్రూప్ ఫామ్ అయ్యి రామ కళ్యాణం జరిగే రోజు రామనవమి రోజు పొద్దున్న లేచి నగర సంకీర్తన అంటారు. భజన తాళాలు తీసుకొని రామరామ చెప్పుకుంటూ నడుచుకుంటూ తిరుగుతారు కాలనీ అంతా. అలా ఏ కాలనీ వాళ్ళు ఆ కాలనీ తిరుగుతూ ర్యాలీ అయిపోయింది. దానికి బుయ్యి అని పెట్రోల్ పోసుకొని రోడ్లని తిరిగేసి ఆ జెండాలు తగిలిచ్చేసి జెండాలు ఎక్కడెక్కడ పడేసి ఒకసారి నేను అడిగా అంటే ఇంకోలాగా అవుతుంది పోలే ఎవరికి వాళ్ళు మార్చుకొని పద్ధతిని మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన దేవుళ్ళని కాపాడాలి. ఎందుకంటే మన చేతిలో వాళ్ళ పరువు మనం అడ్డదిడ్డంగా ప్రవర్తించి వాళ్ళని దిద్దిస్తున్నాం. అలా కాకుండా జాగ్రత్తగా ధర్మం ఏం చెప్పిందో ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవద్దు. గురువుని అడిగి చేయండి ఏదైనా. గురువు ఎందుకంటే గురువు ఎంతో చూసుంటాడు, ఎంతో ఆయన చదువుంటాడు, ఆయన గురువులు ఎంతో మంది చెప్పుకుంటారు. దాన్ని బట్టి ఆయన చెప్తాడు కానీ సొంత పెంచం వాడు. కాబట్టి గురువుని అడిగి చేయండి ఏం చేసినా. ఆయన ఇంకోటి పునర్జన్మ సిద్ధాంతాలు చెందిన వాడి ఇంకా చెప్పేటట్లయింది. మన లాస్ట్ చనిపోయేటప్పుడు దేవుడు మన రాత రాయడు, మన మనసులో ఏది ఉంటే అదే నెక్స్ట్ జన్మ. అందుకే ఇంట్లో కుక్కలు పెంచుకున్న వాళ్ళు జాగ్రత్త. పొరపాటున చనిపోయే టైంకి దాని బిట్టు మింటూ ఏదో పేరు పెడతారు కదా. నేను చచ్చిపోతే నా మింటో అనగా వీడు మింటో అవుతాడు నెక్స్ట్. అర్థమైందా? అర్థమవుతుందా? అందుకని అంత ఈజీ కాదమ్మా. చనిపోయేటప్పుడు హరినామం చెప్తే చాలు హరిలోకానికి వెళ్ళిపోతారంటారు. అంత ఈజీ కాదు. తుమ్మినా శ్రీరామ రావాలి, తగ్గినా శ్రీరామ రావాలి. ఏం మాట్లాడినా ముందో శ్రీరామ వెనకో శ్రీరామ శివనో ఇలా పెట్టుకోవాలి. మీరు బాయ్స్ అయితే బూతులు మాట్లాడినప్పుడు ముందు శ్రీరామ వెనక శ్రీరామ పెట్టి బూతులు మాట్లాడండి. ఈ మధ్య చాలా వింటా బాయ్స్ బూతులు బాగా మాట్లాడుతున్నారు. మీరు ముందో శ్రీరామ వెనక శ్రీరామ. మీరు అమ్మని తిట్టినా నాన్న తిట్టినా ఎవరు తిట్టినా గురువుని తిట్టినా కూడా ముందో శ్రీరామ వెనక శ్రీరామ ఇస్తే ఆ రాముడే మీకు మంచి బుద్ధి ఇస్తాడు. బూతులు మాట్లాడద్దు. సాధు జీవి ఆవులాగా తయారవుతాడు. అర్థమైందా? తిండి పెట్టినప్పుడు పొడవదు కావు. అలా ఏ జంతువు అయినా పాపం చేయవాలి. తిండి పెడితే ఏ జంతువు చేయదు. కొన్ని ఉంటాయి, నక్కలు పాములు, వాటికి తెలియదు పాపం. తేళ్ళు వాడి యొక్క డ్యూటీయే కుట్టేయడము కాటేయడం. దాని తప్ప అనుకుంటున్నాను. దాని డ్యూటీ దాని దగ్గరికి వెళ్తే కుట్టేస్తుంది. నువ్వెందుకు పోయావు దాని దగ్గరికి? మంది పాట దాని డ్యూటీ అన్నప్పుడు పిచ్చి కుక్క కరుస్తుంది, నువ్వు ఎందుకు పోయావు? పోకూడదు. చెప్పారు పిచ్చిది కుక్క కరుస్తుంది, నువ్వు ఎందుకు పోయావు? నీది పాట అంటారు, దాన్ని ఎందుకు అంటారు? అండ్ ఇంకోటి పులి జింకని చెప్తే దాని పాపం లేదు. మీరు అనుకోవచ్చు అయ్యా పులికి పాపం రాదా? సింహం అప్పుడే పుట్టిన జింక పిల్లని కొట్టి తినేస్తుంది, నోట్లో పెట్టేసుకుంటారు. జింకకో సింహానికో పులులకో పాపాలు లేవు. అర్థమైందా? ఎగ్ వెజిటేరియన్ కాదు, ఎగ్ నాన్ వెజే. దానిలో ప్రాణం ఉంది, దాన్ని ఉక్క పెట్టుకొని మరీ తింటున్నారు అందుకు. సో అని నాన్ వెజెసే, నాన్ వెజిటేరియన్ కిందికి వస్తాయి. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం బొట్టు పెట్టుకోవడం మ్యాండేటరీ. దానివల్ల పాపాలు ఏమైనా పోతాయని కూడా గురువుగారు చెప్పారు. అండ్ ఇంకోటి లాస్ట్లో మీ ఆలోచన ఏది ఉంటే అదే మీ నెక్స్ట్ జన్మ. చనిపోయే టైంలో పెద్ద వాళ్ళు అప్పట్లో అందుకే నన్ను కాశీ పట్టుకోరా, నన్ను కాళహస్తిలో వదిలేరా. అందుకే అప్పట్లో అనేవాళ్ళు కాశీకి పోతే కాటికి పోయినట్టే, కాశీ పోతే మళ్ళీ రారు అనేవాళ్ళు అప్పట్లో. రీజన్ ఏంటంటే అన్ని సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే నిజంగా కొంత గురువులు పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇల్లే అరుణాచలం చేసుకోమని. కరెక్టే, ఇల్లే అరుణాచలం నువ్వు అవ్వాలంటే అరుణాచలంలో ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్టు అన్ని కట్ చేయాలి కదా. నువ్వు కూర్చొని ఒకడొకడు వస్తూనే ఉన్నాడు, ఏదో ముచ్చట్లు వేస్తూనే ఉన్నావు. ఇంకెక్కడ ఉన్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావు. అరుణాచలం ఎక్కడైంది? అవునా కాదా? ఇల్లు అరుణాచలం అవ్వాలి, మనం అరుణాచలం అవ్వాలి. మన ఇది ఈ బాడీ అరుణాచలం టెంపుల్ అవ్వాలి. అప్పుడు లోపల అరుణాచల స్వామి ఉంటాడు. సాధన అలా చేసుకోవాలి. అందుకని లాస్ట్ చనిపోయేటప్పుడు ఏ థాట్ కావాలి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఏం కావాలా? పంది జన్మ కావాలంటే పందిని పెంచుకోండి, కుక్క జన్మ అంటే కుక్కని పెంచుకోండి, ఏది కావాలంటే అది పెంచుకోండి. లాస్ట్లో చచ్చే టైంకి వాడు చూడండి కొన్ని ప్రాంతాలు ఎట్లుంటాయంటే వాడు పాపం జీవితం అంతా శ్రీహరి 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 అంటూనే ఉన్నాడు. నిజంగా అలా శ్రీహరి అనేవాడిని శ్రీహరి కాపాడుతాడు. లాస్ట్లో ఏదో రూపంలో చుట్టాలందరూ చేరి ఆస్తి రాసుకుందామని వాడు చచ్చిపోయే బిడ్డ చుట్టూ చేరారు, కొడుకులు కూతుళ్ళు అందరూ. వాడు చచ్చిపోతే ఆస్తి రాసుకుందామని. ఆ టైంలో గురు రూపంగానో ఏదో రూపంగానో ఎక్కడో గుడిలో గంట రూపంలోనో ఇలా చెయ్యి పని చేయకపోయినా దగ్గర పెట్టి సైన్ పెట్టుకుంటారు, తీసుకొని వెళ్ళిపోతారు. ఇక నువ్వు చచ్చేదాము చావు అని వెళ్ళిపోతారు అందరూ హాయిగా ఆస్తి తీసుకొని. అప్పుడు ఎవరు రారిగా. ఆ టైంలో నిజంగా జీవితాంతం హరి అనుకున్న వాడికి గంట రూపంలోనో ఎవడో సుప్రభాతం పెట్టో లేదంటే రింగ్టోన్లో నారాయణ నారాయణ గోవింద అని పెట్టో హరి కాపాడుతాడు. ఆ నారాయణ అనుకుంటే వెళ్ళిపోతాడు. యాక్టింగ్ చేసిన వాడికి ఎలా ఉంటాడు? జీవితాంతం యాక్టింగ్ చేశాడు నిజంగా. పోనీ యాక్టింగ్లో నారాయణ అన్నా కూడా పుణ్యమే,
కానీ దొంగ భక్తులు లాస్ట్ మూమెంట్లో ఎవరు బయలుదేరే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు మహానుభావులు. వాడికి ఏమవుతుంది, ఏముందిలే లాస్ట్ టైంలో చచ్చిపోయేటప్పుడు అనుకుంటే సరిపోతుంది కదా మోక్షానికి, జీవితాంతం చేయాలా అనుకున్న ఒకడు ఉంటాడు కంపల్సరీ. మంచి చేద్దామంటే వెనక లాగేవాడు ఉంటారు కదా, ముసలి కాలు పట్టుకొని లాగినట్టు. మన చుట్టాలు అన్నీ ముసళ్ళే ఉన్నాయి, దేవుడి పనులు చేయనీయకుండా. అందుకని వాడు ఏమంటాడు, లాస్ట్ బెడ్ మీద ఉన్నప్పుడు కదా, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నేను నారాయణ అనుకుంటున్నాడు. ఈ లోపల ఏదో దోమ పొయ్యి చోటు దగ్గరికి వచ్చింది వాడి దగ్గరికి. ఇది హరి తక్కువైనడా గుయ్యి అనగానే దోమ వచ్చిన ఆలోడు మస్కిటో కొట్టుకున్నాడు, పోయాడు. ఏమయ్యాడు, దోమ అయ్యాడు. ఏమయ్యాడు, దోమ అయ్యాడు. ఎందుకంటే దృష్టి ఎక్కడుంది, దోమ మీద ఉంది. చోల గుయ్యి అన్న దోమ మీద ఉంది. నిజంగా హరి మీద ఉంటే దోమ కుట్టిన ఏం కుట్టిన హరి వచ్చి కుట్టాడు అనుకుంటాడు. హరి అంతా హరే కనబడతాడు, దోమ ఎందుకు కనబడుతుంది, దోమ లోపల ఉన్న హరి కనబడతాడు. ప్రహ్లాదుడికి అలా కనబడుతుంది, దోమలో కాదు. ఆయన చుట్టూ ఉన్న ప్రాణుల్లో ప్రహ్లాదుడు ఒక ఇమేజ్ ఉంది, నేను మీకు చూపిస్తాను. ప్రహ్లాదుడు ఇలా చూసుకుంటాడు. మనం చూసిన దృష్టికి ప్రహ్లాదుడు చూసిన దృష్టికి ఎలా ఉంటుంది అంటే, మనలాంటి వాడు చూస్తే, నాలాంటి వాడు చూస్తే హేమ అంటే మీరందరూ గొప్ప వాళ్ళు ఉండొచ్చు, నాలాంటి వాడు చూస్తే హేమ, అంజలి, హాసిని, శుభ, నేత్ర, సంజన ఇలా అందరూ కనబడతారు. ప్రహ్లాదుడు చూస్తే అలా ఉండదంట. సంజన అంటే లోపల ఆత్మ కనబడుతుంది, హేమ అంటే ఇంకో ఆత్మ కనబడుతుంది. ఇన్ని రకాల ఆత్మలు ఇలా కనబడుతుంటాయి ప్రహ్లాదుడికి. అన్నిట్లో కృష్ణుడు కనబడుతున్నాడు. ఆయన విష్ణుమూర్తి ఇష్టం కదా. ప్రహ్లాదుడు దేన్ని చూసినా దాని లోపల విష్ణువు ఉన్నాడు. ఆవు వచ్చింది, విష్ణువు కనబడుతున్నాడు. ఆవు కనబడుతుంది ప్రహ్లాదుడికి. కోతి వచ్చింది, కోతి కనబడుతుంది, కోతిలో విష్ణువు కనబడుతున్నాడు. శ్రీహరి అంటాడు కోతిని చూసి, ఆవును చూసి శ్రీహరి అంట. మనం ఏం చేస్తాం, ఐసుబా ఇక్కడ రావే, నేనైతే అక్కడ పో వచ్చే అంటాం. లోపల శ్రీహరి కనబడుతాడు, పిలుస్తావా? శ్రీహరి స్వామి ఏం కావాలని అందరికీ సర్వీసే చేస్తాడు. భక్తులకి మనకున్న తేడా, మనం యాక్టింగే చేస్తున్నాం. ఇంకా నిజంగా భక్తుడిగా మారితే శ్రీహరి కనబడితే నువ్వు ఇలా ఉంటావా, కాళ్ళ మీద పడిపోవు. అందరి దగ్గర కాళ్ళ మీద పడిపోతుంటావు. ఎందుకు, చిన్న లేదు పెద్ద లేదు, అందరూ శ్రీహరి ఉన్నాడు. ఇంకేం చిన్న పెద్ద దండాలు పెద్దవాళ్ళకి పెట్టాలా, చిన్నపిల్లలకు పెట్టాలా, ఈ గోలంతా పక్కకు పోయింది, శరీరం పక్కకు పోయింది, లోపలి హరి కనబడుతున్నాడు. అది అది రావాలి మనకి. అంటే సగుణోపాసన నుంచి నిర్గుణోపాసన. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సగుణోపాసనలో ఉన్నాం, తొందరలో నిర్గుణంలోకి వెళ్ళిపోవాలి. నిర్గుణంలో వెళ్ళడానికి మీ టైం ఎక్కడ వరకు ఉంది, మీ పిల్లలు పెళ్ళి మనవాళ్ళు వచ్చే వరకు టైం ఉంది. దీనిలో డౌట్ అడగచ్చు, అలా ఎలా మన లైఫ్ మరి ఇండిఫరెంట్ కదా, మరి అప్పటి వరకు ఆగమంటారా అని అనేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఆగమన్నారు, చేసుకోండి, మీ సాధన మీరు చేసుకోండి. డ్యూటీస్ మానద్దు. వాడికి శిక్షలు ఉన్నాయి. తల్లిదండ్రి మాట వినాలా, పెళ్లి చేసుకోమంటే చేసుకొని తీరాల్సింది, అబ్బాయిని అమ్మాయిని చేసుకొని అనకూడదు. నెక్స్ట్ మనవాళ్ళు వచ్చారు, అత్తమ్మ మాట వినాలా. మంచి వాళ్ళైతే మంచి చెప్తే, లేదు మీరే మంచి వాళ్ళు అయితే మీరు మంచి వాళ్ళకి చెప్పి వాళ్ళకి మార్చుకోండి. అమ్మ నాన్న నిలబొట్టద్దు, అత్తమామ నిలబొట్టద్దు. కూతురు కొడుకులాగా అయిపోవాలి, మీరు చూసుకోవాలి. వాళ్ళు ఎట్లా ఉండదు కానీ చూసుకోవాలి, బాధ్యత మంది. నేనేం చెప్పాను, అత్తమామల ఫాల్ట్ కాదు, అమ్మ నాన్న ఫాల్ట్ కాదు, మనం చేసుకున్న పాపమే అలా వచ్చింది. పోలే ఈ విధంగా పోతుంది అనుకోండి, పాపం సతాయించినా కూడా. భార్య గయ్యాలు వచ్చింది అనుకో, నేను చేసుకున్న పాప అంటే వచ్చింది, నేను కాదు, నేను బాగానే ఉన్నాను. అలా వచ్చింది, నా పాప అంటే పోతుంది అనుకో. లేదంటే సిగరెట్ పెట్టి కాల్చే భర్త దొరికాడు అనుకో, కాల్పించుకొని చచ్చిపోమని నేను ఎంకరేజ్ చేయట్లే. అలా ఉంటే కంప్లైంట్ చేయండి. మా సార్ ఇలా చెప్పారని చెప్పి మా అంజలి దోమతో కుట్టించుకున్నట్టు అంత కాదు, అలా కాదు. అర్థమైందా? సిగరెట్ కలిసి వాడు సాడిస్ట్ చెప్పచ్చు. కాకపోతే మన ప్రారంభంలో పిచ్చోడితో పెళ్ళవాలని రాసిన వాడు వెంటాడు అనుకుని చేరింది. దేవుడికి అది పెద్దవాళ్ళు చెప్తే వాడు డిసిషన్ తీసుకుంటారు. కలిసి చాలా వద్దా, పిల్లల ప్రాణం మీద ఉంటే చంపేసుకోవాలని చెప్పి దేవుడు చూసుకుంటాడు అని చెప్పి కాల్చేవాడి దగ్గర పెట్టలేరు కదా. అలాగే ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ టైంకి ఏ ధర్మం పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు చూసి చేస్తారు. మీ దగ్గర పాపం అంటకూడదు చూసుకోండి. మీ చేతికి పాపం అంటకూడదు అంటే ఇంకోటి చేయించమని కాదు. మీ చేతికి అరే నేను చంపన్నా దోడు చంపని వాడితో చంపిస్తాను, నువ్వు చంపించినట్టే. నా చేతికి మా గురుగారు పాపం అంటుందన్నారు, అందుకని అక్కడ ఉంది మీరు కుట్టిళ్ళు లేవు, అంత లావుంది వాడి మీద కూర్చొని నువ్వు చంపదు, నువ్వు చంపదని చెప్పి ఇంకోటి చంపించదు. అది మీరు చేసినట్టే. వాడికి అంటదు, కొట్టినోడికి ఏమంటుంది అన్న, చెప్పినోడికి అంటున్నారు. సో పాపం మీ చేతికి అంటద్దంటే మీ మనస వాచ కర్మణ, మీ చేష్టల్లో మాటల్లో మనసులో ఎక్కడ కూడా మీ ప్రబోధం, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా పాపం జరగకూడదు. ఇన్వాల్వ్మెంట్ ఉండి పాపం జరగకూడదు. మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదు, మనసులో ఉండకూడదు, వాచ మాటల్లో ఉండదు, కర్మ చేసే కర్మల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఏ పాపంలో అని గుర్తుపెట్టుకుంటే అన్ని మంచి జన్మలు వస్తాయి. ఏదో రోజున హరియో విష్ణువు అమ్మవారు ఆయన లోపల తీసుకెళ్తారు. నాన్న ఇలా చెప్తున్నాను, అమ్మవారు గొప్ప అని చెప్పి విష్ణువు తిట్టమని శివుని తిట్టమని చెప్పట్లేదు. అమ్మవారికి వీళ్ళ ముగ్గురు బాగా చూసుకుంటే ఆవిడకి నచ్చుతారు. అర్థమైందా?
ఇప్పటికి కూడా మనం విష్ణు పూజ చేయాలి, శివ పూజ చేయాలి, బ్రహ్మ అందరు ఎవరెవరు చెప్పారో అందరి దేవతలు పూజ చేయాలి. చేస్తే వీళ్ళందరూ ఆవిడ బిడ్డలు కాబట్టి బిడ్డలు చూసుకుంటూ తల అభ్యర్థి సంతోషపడుతుంది. ఆవిడ ఏం చెప్తుందంటే వీళ్ళని పట్టుకొని యాక్సెస్ నా దగ్గర రండి అంటుంది, కానీ వీళ్ళు తీసి పక్కన పడేసి రండి అని చెప్పండి. సో మీరు అలా గుర్తుపెట్టుకోండి. విష్ణువు సుప్రభాతం చేయాలి, వెంకటేశ్వర సుప్రభాతం చేయాలి, శివ సుప్రభాతం చేయాలి, శివాభిషేకాలు చేయాలి, విష్ణువుకి తులసితో అర్చనలు చేయాలి. అందరికీ చేస్తూ 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 వీళ్ళందరి రూపం అమ్మవారే. అమ్మవారే విష్ణువుగా ఉన్నారు, అమ్మవారే శివుడుగా ఉన్నారు, అమ్మవారే బ్రహ్మగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురే మళ్ళీ అమ్మవారు అయ్యారు. ఇలా గుర్తుపెట్టుకోండి దేవి భాగవతం. అంతేగాని అమ్మవారు పెట్టుకుని మిగతాన్ని పక్కతో సేమని దేవి భాగవతం పురాణం అలా చెప్పుకుంటూ వాటి పురాణానికి శుభపడుతాం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.